చాలా మందికి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఎక్కువగా సజెస్ట్ చేసే సొల్యూషను పెరుగు తినమని. పెరుగు లాంటి ఇంకొక సూపర్ ఫుడ్ ఏదైనా ఉందా? అది తింటే ఇమ్మీడియేట్‌గా మన గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం అలాంటిది ఏదైనా సూపర్ ఫుడ్ ఉందా? మాట్లాడదాం మనతో ఉన్నారు వినీలా గారు. నమస్తే అండి. నమస్తే. పెరుగు, మజ్జిగ ఇవి అంటే మన పొట్టకి అంత హాయినిస్తాయని అందరూ చెప్తూ ఉంటారు. ఎలాంటి గట్ ప్రాబ్లమ్ వచ్చినా. దాన్ని రీప్లేస్ చేసేలాగా లేకపోతే దానికి సపోర్టివ్‌గా ఇంకేదైనా సూపర్ ఫుడ్ ఉందా? మనం ఎక్కువగా అంటే గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా యాంటీబయాటిక్ వాడినా, హ్మ్. చాలామందికి స్ట్రెస్ సెకండ్ బ్రెయిన్ వచ్చి గట్ అంటారు. హ్మ్. మామూలుగా ఎవరైనా డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్‌గా ఉన్నప్పుడు కూడా గట్ డిస్టర్బ్ అవుతది. హ్మ్. గ్యాస్ ఫార్మ్ అవ్వటము, కొంతమందికి వాష్‌రూమ్స్ ఎక్కువగా అవ్వటం, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా కొంచెంగా హ్మ్, వెళ్తూ ఉండడం వాష్‌రూమ్స్‌లోకి వాష్‌రూమ్‌కి. వెళ్తూ ఉంటారనమాట. సో, ఇలాంటి వాళ్ళు కర్డ్ తినొచ్చు. కర్డ్ పడని వాళ్ళు హ్మ్. అలానే కర్డ్ లాగానే ఆల్మోస్ట్ వర్క్ అయ్యేది మునగాకు, హ్మ్. మునక్కాయ. హ్మ్. సో, ఈ మునగాకుని ఎంత తీసుకుంటే అంత మంచిది మన గట్‌కి. ఓకే. సో, మునగాకుని కర్రీ చేసుకోవచ్చు, హ్మ్. కషాయం కాచుకోవచ్చు, హ్మ్. జ్యూస్ చేసుకోవచ్చు తాగేవాళ్ళు. హ్మ్. కొంచెం లెమన్ పిండుకొని, కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకే. సో, దీన్ని చక్కగా పెసరపప్పుతో కలిపి కూడా కర్రీ చేసుకోవచ్చు. ఆనియను, పచ్చిమిర్చి, హ్మ్. కొంచెం ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవాలి. హ్మ్. వేసేసి కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసేసి, హ్మ్. అది హాఫ్ మగ్గిన తర్వాత చక్కగా మునగాకు వేసేసి, నీళ్లు చల్లుకుంటూ లైట్‌గా సాల్ట్ వేసి, హ్మ్. చక్కగా మగ్గ హ్మ్. పెట్టుకొని దాంట్లో అవిసె గింజల కారం గానీ, నువ్వుల కారం, కొబ్బరితో కలిపి వేస్తే హ్మ్. డెలీషియస్, టేస్టీ మునగాకు పెసరపప్పు కర్రీ అవుతుంది. సూపర్. ఓకే. అలా తినలేని వాళ్ళు జస్ట్ చక్కగా అన్ని వెజిటబుల్స్ ఏసి, హ్మ్. అన్నీ మగ్గాక కొంత మునగాకు వేసి, అది గూడా బాగా మగ్గాక చక్కగా రైస్ వేసి, గరం మసాలా వేసేసి ఫ్రైడ్ రైస్‌లా చేసుకోవచ్చు. హ్మ్. కొంతమందికి అంటే అదర్ కంట్రీస్‌లో వాళ్ళకి ఎక్కువ మునగాకు దొరకదసలు. హ్మ్. అవైలబుల్లే ఉండదు. హ్మ్. అలాంటి వాళ్ళు మునగాకు పౌడర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి పొడి చేసి ఆ! పెట్టుకొని అది ఎందుకు వాడేసుకోవచ్చు. మునగాకు డ్రై పౌడర్ దొరుకుతుంది. ఓకే. సో, మునగాకు పౌడర్ ఒక టీ స్పూను, ఒక టీ స్పూన్ ఆమ్లా పౌడరు, ఒక లీటర్ బాటిల్‌లో కలుపుకొని హ్మ్. రోజుకి తాగితే సరిపోతుంది ఎవ్రీడే. ఓహ్! లీటర్ వాటర్ తాగాలి. లీటర్ లీటర్ వాటర్. నీళ్ళలో అంటే అయితే కలపాలి. మరీ గ్లాస్‌లో యేసుకొని తాగగలిగితే తాగొచ్చు. లేదా ఒక టీ స్పూన్ గాని, టేబుల్ స్పూన్ కలుపుకుంటే ఇంకా మంచిది. హ్మ్. టేబుల్ స్పూన్ మునగాకు పౌడరు అలాంగ్ విత్ ఆమ్లా డ్రై పౌడర్ కలుపుకొని హ్మ్. చక్కగా ఒక లీటర్ వాటర్ డైలీ కన్జ్యూమ్ చేసినా గట్టి మనకి లీటర్ అంటే ఇది యాహ్! పరగడుపున తాగాలా? డే మొత్తం తాగొచ్చు. తాగొచ్చు. ఆ! డే మొత్తం తాగొచ్చు. హ్మ్. ఇది మన గట్‌ని హ్యాపీ చేస్తుంది. ఓహ్! సూపర్. అండ్ మునగాకు కషాయం. హ్మ్. అంటే మునగాకు దొరికేవాళ్ళు మునగాకుని బాగా మరిగిచ్చి, హ్మ్. కాచి, వడగట్టుకొని కషాయం. ఇంత మోతాదులో ఒక తాగేసి. గ్లాస్. అంటే 100 గ్రాములు తీసుకోవాలా ఒక ఆకు? 150-200 ఎంఎల్. హ్మ్. లేదా మునగాకు జ్యూస్ తాగలను అన్నవాళ్ళు మునగాకు, హ్మ్. ఉసిరికాయ లేదా నిమ్మకాయలు వేసి, కొబ్బరి వేసేసి, మిక్సీ వేసేసి, హ్మ్. చక్కగా క్లాత్‌తో వడగట్టుకొని, చక్కగా ఒక గ్లాసు తాగటం మీరెంత వల్ల ఆనందంగా చెప్తున్నారు. అవన్నీ వింటేనే అంత నిజంగా చేదుంటాయి గదా! లేదు, టేస్టీగా ఉంటది. కొబ్బరి మిక్స్ చేయకుండా తీసుకునేదానికి, హ్మ్. కొబ్బరి మిక్స్ చేసి అంటే పచ్చి కొబ్బరి తీసుకునేదానికి ఇంత ఎయొచ్చా? ఇంత వేయండి ఎక్కువ ఏసుకోవచ్చు. అందులో. ఓకే. ఆ! సో, గుడ్ ఫ్యాట్స్ కూడా కొబ్బరి వస్తాయి. పాలైనా పోసుకోవచ్చా? కొబ్బరి పాలు కొబ్బరితోనే వస్తాయిగా. మనం మిక్సీ చేస్తే అది అంటే ఇప్పుడు పాలే మనం అవుతాయి. కొబ్బరి ముక్కలేయకుండా బయట కొబ్బరి పాలు రెడీమేడ్‌గా అందులో అమ్ముతారు గదా! మళ్ళీ పెస్టిసైడ్స్ ఉంటాయి. ఆ! అసలు ఓకే. ఎందుకు? డన్. యాహ్! యాహ్! ఫ్రెష్ హోమ్ మేడ్ మేడ్. డ్రింక్స్ అయినా హ్మ్. ఏదైనా. సో, కషాయం తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, ఫ్రైడ్ రైస్‌లా చేసుకొని తినొచ్చు, హ్మ్. కర్రీ చేసుకొని తినొచ్చు. అండ్ మునక్కాయ సూప్ కూడా చేయొచ్చు. హ్మ్. మునగాకు సూప్. మునక్కాయ, సొరకాయ, చక్కగా టమాటా, ఆనియను, అల్లము, హ్మ్. మిరియాలు, అన్నీ దాల్చిన చెక్క, లవంగా అన్నీ ఏసి ఒక 2 విజిల్స్, 2, 3 విజిల్స్ రానిచ్చేసి, హ్మ్. దాన్ని చక్కగా మిక్సీ ఏసేసి, చక్కగా మునగాకు గదా మీరు చెప్పింది? మునక్కాయలు. మునక్కాయలు. మిక్సీకేసి మళ్ళీ పిప్పంతా మిక్సీ ఏసేస్తే పిప్పొచ్చేసి ఆ పిప్పులో ఓకే. వడగడతాం గదా! హ్మ్. 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 వడగట్టుకొని దాంట్లో కొంచెం పన్నీర్ ముక్కలేసుకొని, చక్కగా క్రీమ్ గూడా వేసుకొని, సూప్ సాల్ట్ అండ్ పెప్పర్ ఏసుకొని, నిమ్మకాయ పిండుకొని చాలా బావుంటది. ఇది బావుంది. లాస్ట్‌లో అది చెప్తుంటే తినాలనిపించేలా ఉంది. ఎవరైనా చేసి సో, పెడితే బావుండు. డైలీ మునగాకు ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్
50% వరకు బాడీకి అందుతాయి. సూపర్. అందుకే మనకి చిన్నప్పుడు ప్రతి ఇంట్లో మునగ చెట్టు ఉండేది. ఇప్పుడు కష్టమైపోయింది సిటీ లైఫ్లో, కానీ ఇప్పటికీ ఊర్లోకి వెళ్ళినా ఇప్పుడు మునగ చెట్టు కామన్. మళ్ళీ ట్రెండ్ బ్యాక్ వెళ్తుంది. యా, వెళ్ళాలి కూడా. టచ్ వుడ్ అందరూ. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.